Okay, the next topic is next technique. The next topic is natural sampling. Okay, natural sampling technique. Natural sampling technique is similar to impulse technique. Okay, impulse sampling technique. ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తాం అక్కడ ఇంపల్స్ ట్రైన్ అన్న. ఓకేనండి, ఇక్కడ కూడా ఇంపల్స్ ట్రైన్, బట్ ఏంటి ఇంపల్స్ పల్స్, అట్లా నేను పల్స్ అప్లై చేస్తున్నాం. ఓకేనండి, ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ, అవునా కదండి, టీ. మనం ప్రీవియస్గా ఏం చేసాం, ఇంపల్స్ అప్లై చేస్తాం ఇలా, అవునా కదండి. ఇక్కడ ఏంటి ఇంపల్స్ పల్స్ని అప్లై చేస్తాం ఇలా, పల్సెస్. ఓకేనండి, అర్థమైనా? ఈ పల్స్ టైం పీరియడ్ టీ, ఈ టైం పీరియడ్ అప్లై చేస్తే మనకి పి ఆఫ్ టీ అప్లై చేస్తాం. ఓకే, ఈ రెండాటిని మల్టిప్లై చేస్తాం. ఈ రెండు మాటలు మల్టిప్లై చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఇలా క్రాస్గా వస్తుందండి. క్రాస్ అంటే ఇలా, ఇది కూడా క్రాస్. ఓకేనండి, కనిపిస్తుందా మనకి? ఓకేనండి, ఇది పి ఆఫ్ వై ఆఫ్ టీ. అర్థమైందా లేదండి? ఇది ఏంటంటే మల్టిప్లై చేస్తాం. ఇది న్యాచురల్ శాంప్లింగ్, ఇది సిమిలర్ టు ఇంపల్స్ శాంప్లింగ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, పల్సెస్ అన్నది అప్లై చేస్తున్నాం. ఇక్కడ అక్కడ ఏంటి, ఓన్లీ ఇక్కడ కూడా ఏంటి, ఇంపల్స్ ట్రైన్. ఇక్కడ ఇంపల్స్ ట్రైన్ కాకపోతే ఇంపల్స్ పల్సెస్. ఓకేనండి, ఇది ఏంటంటే మల్టిప్లై చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఇది. ఇప్పుడు మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. ఇప్పుడు పి ఆఫ్ టీ ఈక్వల్ టు, అక్కడ పి ఆఫ్ పల్సెస్, పి ఆఫ్ టీ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ పి ఆఫ్ టీ మైనస్ ఎన్టీ. అక్కడ ఏమన్నా డెల్టా ఇంటూ టీ మైనస్ ఎన్టీ అన్నా, ఇక్కడ పి ఆఫ్ టీ మైనస్ ఎన్టీ. ఓకేనండి, అర్థమైంది కదండి. ఇప్పుడు ద అవుట్పుట్ శాంప్లర్ ఈజ్ గివెన్ బై, the output sampler is given by y of t. అవుట్పుట్ ఏంటంటే y of t ఈక్వల్ టు, ఇక్కడ ఏంటి మనకి రెండు మల్టిప్లై, x of t ఇంటూ p of t, అంతే కదండి. సో x of t ఈక్వల్ ఇంటూ x of t p of t లో ఇది రీప్లేస్ చేయొచ్చు కదా. సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ p మైనస్ t మైనస్ n క్యాపిటల్ T. ఓకేనండి, ఓకేనా? ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్కి మనం ఏ అప్లై చేస్తాం అంటే ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ రిప్రజెంట్ చేయాలి. దీనికి ఓకేనండి. పి ఆఫ్ టీకి అంటే పల్స్, ట్రైన్ పల్సెస్ అన్నదానికి ఏం చేయాలి, పి ఆఫ్ టీ అన్నదానికి ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ సిరీస్ ఓకేనండి రిప్రజెంట్ చేస్తాం. రిప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, పి ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఎన్ మైనస్, ఇక్కడ అప్లయింగ్ exponential Fourier series represented of P of t. Okay nandi, P of represented of P of t. Okay nandi, ఇప్పుడు మనం ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తున్నాం, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఓకే నండి, ఇక్కడ fn e పవర్ jn ఒమేగా st. మళ్ళీ ఈ ఫామ్ ఎక్కడి నుంచి వచ్చిందని కన్ఫ్యూజన్ వద్దు, ఎక్స్పోనెన్షియల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్కి వెళ్తే తెలుస్తుంది మీకు. ఎఫ్ఎన్ ఈ పవర్ మైనస్ ఈ పవర్ జేఎన్ ఒమేగా ఎస్టీ. ఓకేనండి, ఓకే. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ఎన్ ఈ పవర్ జే ఒమేగాని ఎలా రాసుకోవచ్చండి, 2πn ఎఫ్ఎస్ టీ రాసుకోవచ్చు కదండి. ఒమేగా అంటే 2πf కదా. ఓకేనండి, సో వేర్ అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, ఎఫ్ఎన్ కావాలి. వేర్ ఎఫ్ఎన్ అంటే మీరు ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి వెళ్ళండి.
Fn equal to 1 by t integral of minus t by 2 t by 2 p of t అక్కడ x of t అని రాసుకుంటాం, ఇక్కడ p of t అని రాస్తాం. p of t equal to e power minus jn omega s t dt. ఏంటంటే మనకి ఇంటిగ్రల్ వచ్చిందంటే dt కంపల్సరీ. ఓకేనండి. ఇప్పుడు దీనికి దట్ ఈక్వల్ టు 1 by tp. ఓకేనండి. దీన్ని ఇంటిగ్రల్ చేస్తే 1 by tp n omega s. ఓకేనండి. ఈ ఫామ్ వచ్చింది, దీన్ని ఇచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూ ఆఫ్ అంటే ఈ వాల్యూ ఉన్నది, ఈ వాల్యూని మనం p of t ఉన్నది కదండి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూటింగ్ fn వాల్యూ, ఇది fn వాల్యూ కదండి, fn వాల్యూ, సబ్స్టిట్యూటింగ్ fn వాల్యూ ఇన్ ఈక్వేషన్ p of t. సో therefore p of t equal to summation of n equal to minus infinity to infinity 1 by t ఇక్కడండి 1 by t p of n omega s అంటే ఇదేనండి. ఇది మళ్ళీ ఏదనుకుంటారు, ఈ p of n omega s 1 by t రాసుకుని. ఓకేనండి. e power jn omega s t. ఓకేనండి. సో దేర్ 1 by t ఈ బయటకు వచ్చింది. సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ pn omega s e power jn omega st. ఓకేనండి. ఒమేగా ఎస్ అంటే శాంప్లింగ్ అని. ఓకేనండి. సబ్స్టిట్యూటింగ్ p of t అంటే p of t ఇదే కదా. సబ్స్టిట్యూటింగ్ p of t ఈక్వేషన్ y of t, y of t లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాం. అంటే y of t ఈక్వల్ టు x of t p of t. అవునా కదండి. అంటే p of t అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y of t equal to x of t dot 1 by t summation of n equal to minus infinity to infinity p of n omega s t omega s e power jn omega s t. ఓకేనండి. jn omega s t. ఓకే కదండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది లోపల తీసుకెళ్తే ఏమవుద్ది, 1 by t summation of n equal to minus infinity to infinity p of n omega s x of t e power jn omega s t. ఓకేనండి. ఈ ఎక్స్ బయట ఉన్న x of t లోపలికి తీసుకెళ్ళాం సమ్మేషన్లో అంతే. ఇప్పుడు 4 ఇక్కడ ఏంటి y of t అన్నాం. ఓకేనండి. ఇక్కడ ఏముంది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బోత్ సైడ్స్ అంటే y of t అండ్ ఈ ఈక్వేషన్కి మనం ఏం అప్లై చేయాలండి, అప్లయింగ్ స్పెక్ట్రల్ శాంప్లింగ్ సిగ్నల్ రావాలంటే మనకి ఏం రావాలి, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. ఓకేనండి. అప్లయింగ్ బోత్ సైడ్స్ ఆర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనండి. అప్పుడు ఏమవుద్ది, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం కాబట్టి y of t ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ 1 by t summation of n equal to minus infinity to infinity p of n omega s x of t e power jn omega st. ఓకేనండి. ఓకే కదండి. ఇప్పుడు ఈ ఇప్పుడు కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ దీనికి అప్లై చేస్తాం. సో అప్పుడు ఏమవుద్ది, therefore 1 by t summation of n equal to minus infinity to infinity. ఓకేనండి. p of n omega s ఇదంతా బయట తీసుకొచ్చాం. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x of t e power jn omega st. ఓకేనండి. దీనికి అప్లై చేస్తాం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనండి. ఇప్పుడు అకార్డింగ్ టు ది ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అంటే దేన్ని బేస్ చేసుకుని, అకార్డింగ్ టు ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకేనండి.
ఈ ఈక్వేషన్కి అకార్డింగ్ టు ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీ నుంచి తీసుకుంటే మనం ద ఫైనల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ టీ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ జేఎన్ ఒమేగా ఎస్టీ అంటే ఏంటండి, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ ప్రాపర్టీని అప్లై చేస్తాం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ దీనికి. అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఎన్ ఒమేగా ఎస్. ఓకేనండి. సో ఇప్పుడు సబ్జెక్ట్ చేస్తాం వై ఆఫ్ టీ అంటే వై ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు 1/t సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ, సారీ ఎక్స్ ఆఫ్ టీ కదా మైనస్ టీ, ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటండి సమ్మేషన్ ఆఫ్ అంటే ఇది కదా పి ఆఫ్ ఎన్ ఒమేగా ఎస్, ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా మైనస్ ఎన్ ఒమేగా ఎస్. అంటే ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందండి, అకార్డింగ్ టు ది ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్. ఓకేనండి. ఇది న్యాచురల్ శాంప్లింగ్ టెక్నిక్, ఇది న్యాచురల్ శాంప్లింగ్ టెక్నిక్ అండి. ఓకేనండి. థ్యాంక్ యూ.